శృతి హాసన్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతుందట. మిగిలిన సౌత్ హీరోలతో పోలిస్తే ప్రజెంట్ శృతి చేతిలో ఉన్న మూవీలన్నీ భారీ ప్రాజెక్టులే. ఇప్పుడు ఈ బ్యూటీ మరో కొత్త స్కెచ్ వేస్తోందట. అది ఫుల్ వర్కౌట్ అయితే మరో 5 ఏళ్ళు కెరీర్కు ఢోకా ఉండదని అంటున్నారు. ఇంతకీ శృతి కొత్త ప్లాన్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. శృతి హాసన్ గురించి ఎలాంటి ఇంట్రోలు అక్కర్లేదు. 2 సార్లు లవ్ ఫెయిల్యూర్. యాక్ట్రెస్గా కెరీర్లో ఫ్లాప్లు ఎదురైన తర్వాత కూడా శృతి హాసన్ కెరీర్లో వెనుకడుగు వేయలేదు. సౌత్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. సౌత్ స్టార్ హీరోల దగ్గర వరుసగా ఛాన్సులందుకుంది. రీసెంట్గా శృతి హాసన్ 3 బ్లాక్ బస్టర్లలో ఛాన్స్ దక్కించుకుంది. కమ్బ్యాక్లో శృతికి ఈ 3 మంచి రిజల్ట్స్ని అందించాయి. శృతి యాక్ట్ చేసిన 3 మూవీల లిస్ట్ చూస్తే వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య, సలార్ పార్ట్ 1. ప్రెజెంట్ సలార్ 2 తర్వాత రజనీ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న కూలీలో యాక్ట్ చేస్తోంది. అలాగే విజయ్ సేతుపతితో కలిసి ట్రైన్ అనే ఎక్స్పెరిమెంటల్ మూవీకి సైన్ చేసింది. దళపతి విజయ్ నెక్స్ట్ మూవీ జననాయకంలోనూ శృతి ఓ రోల్లో యాక్ట్ చేస్తుందని కోలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. కమల్ హాసన్ కూతురే అయినా కూడా కమల్ పేరు వాడుకునేందుకు శృతి ఇష్టపడదు. ఎందుకంటే కమల్ మీద ఎక్స్పెక్టేషన్స్, టాలెంట్ ఆయన్ను గుర్తించినంతగా తనను గుర్తించరనే భయం శృతికి ఉంది. అందుకే తాను చదువుకునేప్పుడు కెరీర్ ప్రారంభించిన రోజుల్లో తండ్రి పేరును ఎక్కడా శృతి ఉపయోగించలేదట. అలాగే ఫ్రెండ్స్ కి కూడా శృతి తన ఐడెంటిటీని చెప్పటానికి ఇష్టపడేది కాదట. కమల్, సారికల గురించి ప్రజలకు తెలిస్తే వారి గురించి మాట్లాడతారు కానీ తన గురించి ఎవరైనా మాట్లాడతారా అని కూడా శృతి టెన్షన్ పడేదట. అయితే తన ఫ్రెండ్స్కు ఫేక్ ఐడెంటిటీని పరిచయం చేయడం ద్వారా కూడా తప్పించుకుంది. కానీ హీరోయిన్ అయ్యాక మాత్రం తన రియాలిటీని దాచలేకపోయింది. అయినా యాక్ట్రెస్గా తనదైన ఐడెంటిటీ కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. లోకేష్ కనగరాజ్తో శృతి హాసన్ చేసిన మ్యూజిక్ వీడియో చూసిన వారందరూ వీరిద్దరూ కలిసి తప్పక ఓ మూవీ చేస్తారని ఫిక్స్ అయిపోయారు. ఆ మూవీతోనే లోకేష్ హీరోగా ఎంట్రీ ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ ను ఆ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ చేశాడు లోకేష్. డైరెక్టర్గానే లోకేష్ కంటిన్యూ అవుతున్నాడు. అయితే కూలీలో శృతికి ఛాన్స్ ఇచ్చారు. కూలీ సినిమా కోసం తలైవర్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ కూలీలో శృతి రోల్ అద్దిరిపోయేలా ఉంటుందని, ఆమె కెరియర్కు ప్లస్ అవుతుందని లీకులిస్తున్నారు. సలార్తో సక్సెస్ అందుకున్న శృతి 2025లో కూలీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతోంది. ఇంకోవైపు ప్రభాస్కి ప్రెజెంట్ ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం చూస్తే సలార్ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. సో సలార్ 2 కాల్ షీట్స్ ని దళపతి 69కి శృతి కేటాయించారని టాక్ నడుస్తోంది. దళపతి 69లో ఆల్రెడీ పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. మరి శృతి చేసే రోల్ ఏంటి? స్పెషల్ గా శృతి హాసన్ కోసమే ఏదైనా క్యారెక్టర్ డిజైన్ చేశారా అనే డిబేట్ రన్ అవుతోంది. విజయ్ సేతుపతితో యాక్ట్ చేసిన మూవీ మీద కూడా కోలీవుడ్ లో మంచి బజ్ ఉంది. సో 2025లో శృతి కంప్లీట్ గా కోలీవుడ్ మూవీలకే లాక్ అయిపోయిందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు శృతి తనకి కాబోయే భర్త ఎలా ఉండాలి, తనకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండటం మాత్రమే ముఖ్యం కాదు, మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి, అది ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలంటే ఓ ఆల్రౌండర్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి తారసపడితే తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటా. నా పార్ట్నర్ ఎప్పుడూ నవ్విస్తూ ఫన్నీగా ఉండాలని అంటోంది. అలాంటి వ్యక్తిని ఇష్టపడతానని శృతి హాసన్ అంటోంది. ప్రస్తుతానికి సింగిలే. అయితే ప్రస్తుతానికి నా రిలేషన్ కెరియర్ తోనే అని శృతి హాసన్ తెలిపింది.